మహబూబానగర్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేడు ఆఖరి కావడంతో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. గడప గడపకు తిరుగుతూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. హన్వాడ మండలంలోని వేపూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాల ఆంజనేయులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేర్చేందుకు కృషి చేస్తానని, ఎలాంటి సమస్య ఉన్నా మీ బిడ్డగా వచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. నా పేరు మాల ఆంజనేయులు. నేను ఈ గ్రామ సర్పంచ్కి పోటీ చేయడానికి నాకు ఒకే ఒక లక్ష్యం, గ్రామాన్ని అవినీతి లేని గ్రామంగా మార్చడమే నా లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ నిజమైన పేదోళ్లను గుర్తించడం లేదు. అయితే గత ప్రభుత్వము ఎన్నో పథకాలు తెచ్చినా కూడా ఎవరైతే పైరవకారులు చేస్తున్నారో వాళ్ళు పంచుకొని వాళ్ళ వ్యక్తులకు మాత్రమే పంచడం జరిగింది. నిజమైన పేదోడు పేదోనిగానే మారిపోతున్నాడు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనకు ఏదైతే ఈ ఎలక్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుపేదలంతా అన్నా నువ్వైతేనే ఉండాలి, నువ్వు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ దొంగల పాలైపోతుంది, మొత్తం ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే పథకాలన్నీ దొంగలన్నీ మొత్తం మాయం చేస్తున్నారు, మాకు అసలైన నిజమైన పేదలను గుర్తించడం లేదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా పోటీ చేయవలసిందే అని నన్ను కోరడం కూడా ప్రజలు జరిగింది. అట్లే కాకుండా నేను గతంలో కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా నేను కొన్ని ఓట్లతోనే ఓడిపోయినా. ఆ సమయం అప్పుడు అట్లా ఉండే, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ అవకాశం వచ్చిందని మళ్ళీ దీంట్లో నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేయడానికి కూడా కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, ఇక్కడ గ్రామ అధ్యక్షులు, నిజమైన నిరుపేదలు వాళ్ళంతా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వేపూరు గ్రామ సర్పంచ్గా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బలపరిచిన మాల ఆంజనేయులను గ్రామస్తులు గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదిరెడ్డి కోరారు. గ్రామాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం ఉందని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా వేపూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేరుస్తామని, మాల ఆంజనేయులకు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మా గ్రామంలో ఫస్ట్ అందరు కోరుకునేది ఒక్కటే, మండలం కోసం మండలం కావాలని ఒకటి అది ఎప్పటి నుండో నడుస్తుంది. కాబట్టి ఆ మండలాన్ని కూడా ఎమ్మెల్యే సాబ్ మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే మేము ఈ 3 సంవత్సరాల్లో ఈ మండలాన్ని తీర్చిదిద్దితేనే మన గ్రామానికి పెద్ద యువతకు కూడా ఇది అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్క మండలాలను చూస్తే చాలా బాగుపడ్డారు. మన ఊర్లో ఆ మండలం ఒకటి వస్తే మన గ్రామంలో ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు. కాబట్టి ప్రతి ఒక్క యువత ఇక్కడ మంచిగా బతుకుతామని చెప్పి ప్రతి ఒక్కరి నోట అదే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకుంటున్నారంటే ఒక మండలం తెస్తే మన ఊర్లో సస్యశ్యామలంగా అవుతామని చెప్పి ప్రతి ఒక్కరి ఇది ఆకాంక్ష ఏంటంటే సర్పంచ్కి గెలిచిన వెంబడే ఇంతకుముందు హామీ ఇచ్చినాం. కాబట్టి హామీల ప్రకారమే అక్కడ రేవంత్ రెడ్డి సాబ్ కూడా లిస్ట్ ఇచ్చినాం. కాబట్టి ఎమ్మెల్యే సాబ్ అక్కడ తీసుకుపోయిండు. అన్ని మండలాలు ఇప్పుడు కొత్త మండలాలు, నూతన మండలంలో ఫస్ట్ ఆప్షన్ మన ఏపూర్కి మండలం వస్తుంది. అది కూడా మన అంజలయ్యని గెలిపించిన వెంబడి అది కూడా కార్యక్రమం తీసుకుంటాం. అంతేకాకుండా మనకి ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది ఉందన్న. కొద్దిగా అడిగినారు, ఒక చెక్ డ్యామ్ అడిగినారు, అది ఇక్కడ కాలేదు. ఇక్కడ సేర్గేరి అని ఒకటి ఉంటుంది, ఇక్కడనే మన బండ్రోగు దగ్గర. ఆ చెక్ డ్యామ్ కూడా మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి తీసుకోలేం, కాబట్టి దాన్ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. వేపూరు గ్రామానికి ఇప్పటికే డబుల్ బీటీ రోడ్డు శాంక్షన్ అయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మాల ఆంజనేయులు ఎలాంటి మచ్చలేని మనసున్న వ్యక్తి అని, గ్రామస్తులు అందరూ మాల ఆంజనేయులకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. వేపూరు జనాలు ఎవరైతే నిజాయితీ పరుల్లో వాళ్ళకు ఓట్లేస్తారని నాకు అనుకున్నా. అదేవిధంగా ఆంజనేయులు అన్నని కూడా కాంగ్రెస్ తరపుకెళ్ళి మేము బలపరిచినాము. ఆంజనేయులు అన్న కూడా భారీ మెజారిటీతోన గెలుస్తాడు. ఎందుకంటే మా ఊరు జనాలు ఆ విధంగా చూస్తారన్నట్టు, పేదోడైనా పర్వాలేదు మంచిగా పనిచేస్తాడా చేయడా అనే ఉద్దేశంతోన జనాలు ఓట్లేస్తారు. అందరూ గుడ్డిగా తప్పు అనుకుంటున్నారు. 14వ తారీఖు నాడు ఏంది అనేది కనిపిస్తుంది. ఎవరు ఏం చెప్పినా నమ్మేది లేదు. మా ఊరు జనాలు మాత్రము ఆంజనేయులు మాత్రము భారీ మెజారిటీతోన గెలిపిస్తారు. నేను 2018లో మా అమ్మగారిని సర్పంచ్గా నిలబెట్టి గెలిపించుకున్నా. కొన్ని మంచి అభివృద్ధి పనులు చేసిన, ఎవరు చేయని ఊహించని పనులు చేసినా మా ఊరు జనాలకు తెలుసు. అది ఎక్కడ ఏ ఆపదున్నా తెల్లారేగున్నా అడుగడుగున ఎవరు వస్తారు అంటే యాదన్న వస్తారంటారు. ఆ యాదన్న ఎవరు తరపుకెళ్ళి మద్దతు తెలుపుతున్నది అనేది జనాలు చూస్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.